ఇరాన్ అమెరికా యుద్ధంలో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇరాన్. హర్మూజ్ జలసంధిలో వేల సంఖ్యలో సీ మైన్స్ పెట్టామంటూ ఇరాన్ మరొక బాంబు పేల్చింది. ఎక్కడెక్కడ ఈ బాంబులు పెట్టామో వివరిస్తూ ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. సీ మైన్స్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక డేంజర్ జోన్గా ప్రకటించింది ఇరాన్. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి, సీ మైన్స్ పేలకుండా ఉండాలంటే తమ భూమికి సమీపంలోకి వెళ్ళాలి అని, లారక్ దీవి దగ్గర నుంచి ప్రయాణించాలంటూ సూచిస్తోంది. కాదని ఒకవేళ సీ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం వైపు వెళ్ళారంటే మాత్రం మేము ఇక మీ జాగ్రత్తను మేము చూసుకోలేం, మీ పరిస్థితి మేము పర్యవేక్షించలేమంటూ చెప్తున్నారు. అంటే పేలిపోయే ప్రమాదం ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు. లారక్ దీవి దగ్గర నుంచి ప్రయాణించాలంటూ ఇరాన్ ఒక సూచన చేసింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఏమాత్రం కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ను మరోసారి క్లోజ్ చేసింది. హర్మూజ్ను తిరిగి ప్రారంభించాలంటూ ఇరాన్కి మరోవైపు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ట్రంప్కి కౌంటర్గా ఈ సీ మైన్స్ మ్యాప్ని రిలీజ్ చేసింది ఇరాన్. మనం చూస్తున్నాం. ఒక్కసారి నేను ఆ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అక్కడ మ్యాప్లో మీకు ఒక పెద్ద సర్కిల్ కనిపిస్తోంది. ఆ సర్కిల్ ఆ ప్రాంతం అంతా కూడా ఇటువైపు కింద మీకు అరబ్ దేశాలు కనిపిస్తున్నాయి, పైన ఇరాన్ మీకు కనిపిస్తుంది. అదిగో కార్నర్లో టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఇరాన్ కనిపిస్తుంది. ఆ బాక్స్కి కింద ఆ సర్కిల్ కంటే కింద ఉన్నవన్నీ కూడా ఇతర అరబ్ కంట్రీస్. ఈ రెండింటికి మధ్యలో ఉంది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఆ టర్నింగ్ తిరిగినటువంటి ప్లేస్ కరెక్ట్గా కార్నర్. అయితే అక్కడ పెద్ద సర్కిల్ కనిపిస్తుంది, అది మొత్తం కూడా మేము సీ మైన్స్ పెట్టామని చెప్పేసి ఇరాన్ ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం మ్యాప్స్ ఆ మ్యాప్లో కనిపిస్తున్న విధంగా మొత్తం సీ మైన్స్ పెట్టేశారు. ఒకవేళ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, యారో మార్క్స్. సో అది రూట్. వెళ్ళడానికైనా తిరిగి రావడానికి కొంచెం తక్కువ డార్క్నెస్తో పైన ఇంకొక రూట్ మ్యాప్ మీకు కనిపిస్తుంది యారో మార్క్స్తో రివర్స్లో. సో ఆ రూట్ని సెట్ చేసింది ఇరాన్ ఇప్పుడు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ లారక్ దీవి ఆ పైన ఉన్నటువంటి చిన్న ఆ రెండింటికి మధ్యలో మీకు ఆ డార్క్ యారో మార్క్స్కి తక్కువ డార్క్నెస్ ఉన్నటువంటి యారో మార్క్స్కి మధ్యలో చిన్న ఒక దీవి ఒక సర్కిల్ కనిపిస్తుంది, అది లారక్ దీవి. సో ఆ లారక్ దీవి గుండా వెళ్ళాలి. అంటే పైన నుంచేమో లోపలికి వచ్చేవి, క్రింద నుంచేమో బయటకు వెళ్ళేవి. ఇలా చాలా క్లియర్గా వాళ్ళు ఆ మ్యాప్ని రిలీజ్ చేశారు. అదిగో నేను మీకు ట్రాఫిక్ కూడా చూపిస్తున్నాను, రియల్ టైం ట్రాఫిక్ ఎలా ఉంది హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అనేది మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఓవైపు వెళ్ళడానికి రావడానికి ఎక్కడా కూడా ఈ మధ్యలో వెళ్ళడం లేదు. మీరు చూస్తే ఆ టర్నింగ్ ఉన్న ప్లేస్ ఆ కార్నర్లో ఎక్కడా కూడా టర్నింగ్లో మొత్తం ఆ రౌండ్ సర్కిల్ ఇక్కడ మీకు గివ్ మీ ద 2 మ్యాప్స్, 2 మ్యాప్స్ ఒకసారి ఇవ్వండి నాకు పీసీఆర్ ప్లీజ్. సో మీకు అదిగో ఆ సర్కిల్ లాగా రౌండ్గా కనిపిస్తుంది, ఏబిసిడి అని మార్క్ చేస్తుంది. ఆ ప్రాంతం కరెక్ట్గా కార్నర్లో ఉంది. మీకు మధ్యలో ఆ సర్కిల్ గుండా ఏమీ వెళ్ళట్లేదు. మీరు గమనిస్తే పైన మీకు టాప్లో మాత్రమే ఆ గ్రీన్ అండ్ రెడ్ మార్క్స్ మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అది కూడా చాలా కొద్దిగా అప్పుడొకటి మాత్రమే మూవ్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ ట్రాఫిక్లో యావరేజ్గా 5 to 9% మాత్రమే అక్కడ మూవ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తామని చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఇతర దేశాలకు సంబంధించి, అంటే అప్పటి వరకు ఇరాన్ ఓపెన్ చేసినటువంటి షిప్స్ కాకుండా, ఇరాన్ పంపించిన షిప్స్ కాకుండా ఇతర షిప్స్ వెళ్ళింది కేవలం 4 రోజంతా 24 అవర్స్లో ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్ని అలౌ చేసింది కేవలం 4. ఇంకా సుమారుగా 1000కి పైగా షిప్స్ అక్కడ హర్మూజ్ స్ట్రైట్ దగ్గరే ఉన్నాయి. ఇదిగో మీరు చూస్తున్నారు ఆ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ మీరు కాన్సన్ట్రేషన్ చూడొచ్చు. అదిగో ఆ రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో మొత్తం అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ పైగా వెళ్తున్నాయి, ఆ కార్నర్కి టాప్ నుంచి మాత్రమే వెళ్తున్నాయి. అది కూడా అప్పుడొకటి టాప్లో మీకు చిన్న గ్రీన్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఉంది కదా, అది లారక్ దీవి. సో అక్కడ పర్మిషన్ దొరికితేనే అక్కడి నుంచి మాత్రమే వెళ్ళాలి. అలాగని ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ మీకు ఆ కార్నర్లో ఆ టర్నింగ్లో
స్పేస్ మధ్యలో షిప్స్ వెళ్లకుండా కనిపిస్తుంది కదా, ఎంటీగా కనిపిస్తుంది చూసారా, అక్కడంతా సీ మైన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద మేజర్ పార్ట్ ట్రావెలింగ్కి ఉపయోగించేది. సీలో మధ్యలో నుంచి వెళ్ళే ప్లేస్ అది. కానీ అక్కడి నుంచి వెళ్ళడం లేదు, కేవలం టాప్లో నుంచి మాత్రం వెళ్తున్నాయి. అండ్ మొత్తం రావడానికి రెడ్ కలర్ మార్క్స్, గ్రీన్ కలర్ మార్క్స్ మీకు కనిపిస్తున్నాయి. కంటైనర్స్ అండ్ ట్యాంక్స్ ఆ రెండు కూడా దానికి సంబంధించినటువంటి రియల్ టైం ట్రాఫిక్ కంట్రోల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అక్కడ అనేది. మొత్తం ఆగిపోయింది, వ్యవస్థ అంతా ఆగిపోయింది అక్కడ. ఏవి వెళ్ళట్లేదు, ఏవి రావట్లేదు. లెఫ్ట్ సైడ్ మీకు మ్యాప్లో అక్కడ కనిపించేవన్నీ కూడా ఇరాన్, ఇటు అలాగే ఇతర గల్ఫ్ దేశాలకు సంబంధించి వెళ్ళడానికి రెడీగా అక్కడి నుంచి ఏవైతే ఆల్రెడీ ఆయిల్ని గ్యాస్ని తీసుకొని రెడీగా ఉన్నాయో వెళ్ళడానికి ఆ షిప్స్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా 1000కి పైగా ఉన్నాయి అక్కడ. కంటైనర్స్ ఆర్ షిప్స్ అన్నీ కలిపి మొత్తం 1000కి పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మీకు రైట్ సైడ్లో ఉంది లోపలికి రావడానికి, రైట్ సైడ్ ఆ టర్నింగ్కి ఇటువైపు ఉన్నది, రైట్ సైడ్ ఉన్నవన్నీ లోపలికి రావడానికి రెడీగా ఉన్నటువంటి షిప్స్. సో మీకు కనిపిస్తున్నాయి, అవి ఆగిపోయాయి. అండ్ కేవలం సెంటర్లో పెద్ద గ్యాప్ వదిలేసి మిగతా టాప్ నుంచి కార్నర్ నుంచి మాత్రం వెళ్తున్నాయి. దట్ ఈస్ ద లారక్ ఐలాండ్. మీకు టాప్లో అక్కడ కనిపిస్తున్నాయి కొద్దిపాటి గ్రీన్ కలర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అక్కడ. సో చిన్న చిన్న ట్యాంకర్స్ మాత్రం అలౌ చేస్తుంది. అట్ ది సేమ్ టైం కేవలం 24 గంటల్లో 4 షిప్లు మాత్రమే ఇతర దేశాలకు సంబంధించి అంటే అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వని దేశాలకు సంబంధించి 4 వెళ్ళాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మోర్ ఆఫ్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఎలా ఉంది ప్రజెంట్ అనేది నేను ఒకసారి చూస్తే, షిప్స్ ట్రాన్సిటింగ్ నౌ అంటే ఇప్పుడు నేను రియల్ టైం డేటాను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ 24 అవర్స్లో కేవలం అంటే ఇతర దేశాలకు సంబంధించి మొత్తం 4 వెళ్తే మొత్తం వెళ్ళింది 9. కేవలం 9 షిప్స్ మాత్రమే వెళ్ళాయి. నార్మల్గా డైలీ యావరేజ్ వెళ్ళేటువంటి షిప్స్ సంఖ్య 60కి పైగా ఉంది. 60కి పైగా వెళ్ళాల్సిన షిప్స్లో కేవలం 9 వెళ్ళే, అందులోనూ 4 మాత్రమే నిన్న మొన్నటి వరకు ఇరాన్ అలౌ చేయనటువంటి దేశాలకు సంబంధించినవి. సో కేవలం రెగ్యులర్ ట్రాఫిక్లో 9% మాత్రమే అక్కడ ఉంది. ఇక మరోవైపు క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 100 దాటితేనే అమ్మో 100 దాటింది అనుకున్నాం. నౌ ఇట్స్ $127.61, $127కి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్ ధర బ్రెంట్. మరోవైపు $8.5 ఇంక్రిమెంట్ కనిపిస్తుంది, 8.5% ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. సో ఇలాగే వెళ్తే బ్లాక్ రాక్ CEO చెప్పినట్లుగా $150లకు కనుక రీచ్ అయింది క్రూడ్ ఆయిల్ ధర అంటే, యుద్ధం వల్ల ఈ దేశాలు ఎంత నష్టపోయాయో, ప్రపంచం ఎంత నష్టపోయిందో తెలియదు. ఒకవేళ $150కి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చేరింది అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంటూ బ్లాక్ రాక్ CEO హెచ్చరించారు. సో అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఫిన్ హెచ్చరించారు, మనకు తెలుసు. ఇక వెజల్ వెయిటింగ్ కండిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. ఇక వార్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా, వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఒమన్ అండ్ ఇరాన్ వసూలు చేస్తామని చెప్పడానికి మనం చూసాం కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి వార్ రిస్క్ ప్రీమియం 1% అట. నార్మల్ రేట్ అయితే 0.15% ఉండేది, కాస్త అది 1%కి వెళ్ళింది. 6.67% పెరిగింది. నార్మల్ కంటే కూడా అక్కడ వసూలు చేసేటువంటి ట్యాక్స్ 6.67 పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. యుద్ధానికి సంబంధించి ఇది చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక యుద్ధం అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనుకున్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేయడం, లెబనాన్ ఈ మనం కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్లో లేదు అని చెప్పి ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ ఏమో దాడులు ఆపాలని హెచ్చరించింది, కానీ ఇరాన్ మరొకసారి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసింది. ఎందుకు అంటే సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ కూడా మేము ఇంక్లూడ్ చేసామని చెప్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ ఏమో లేదు, ఇది ఇంక్లూడ్ చేయలేదు అని చెప్తుంది. మరోవైపు ట్రంప్ ఏమో నాకు ఇప్పుడే తెలిసింది వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ క్లోజ్ చేశారని తెలిసింది, ఓపెన్ చేస్తే మంచిది వాళ్ళకే అని చెప్పేసి చెప్తున్నారు. ట్రంప్ చేసినటువంటి కామెంట్స్కి మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఇప్పుడు ఇరాన్ ఇదిగో ఈ మ్యాప్ని రిలీజ్ చేసింది. మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి మ్యాప్ అదే. సో ఇదిగో ఈ ప్రాంతం అంతా సీ మైన్స్ పెట్టాం, కాదని ఎవరైనా దాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అవి పేలిపోతాయి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తూ
ఒకవేళ వెళ్ళాలంటే ఆ పైన కనిపిస్తున్న ఆ యారో మార్క్స్ని సూచించింది ఆ మ్యాప్స్ గుండా అలాంటి ఆ రూట్ గుండా మాత్రం వెళ్ళాలి అండ్ వాళ్ళకి ట్యాక్స్ కట్టి మరీ వెళ్ళాలి. సో మరొకసారి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ టార్గెట్ని రీచ్ అయినట్లు కనపడుతోంది. ఎందుకు? ఇజ్రాయెల్ డోంట్ వాంట్ దిస్ వార్ టు స్టాప్. ఇజ్రాయెల్కి ఇష్టం లేదు ఈ వార్ని ఆపడం, ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అనుకుంది. ఈ పీస్ కుదురుతుంది, పీస్ టాక్ నడుస్తుంది, ఎలా చేయాలరా బాబు అనుకొని లెబనాన్ మీద దాడులు చేసింది. ఆర్టీవీ మీకు నిన్న మొన్నట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. లెబనాన్ మీద చేసినటువంటి దాడులతో ఇరాన్ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇజ్రాయెల్కి లాభం జరుగుద్ది. ఇరాన్ ఇన్వాల్వ్ అయినా ఇజ్రాయెల్కి లాభమే జరుగుతుంది. ఎలా? ఇరాన్ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బాంబింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, అడిగే దిక్కు లేదు. అలాగని ఇరాన్ ఒకవేళ లెబనాన్ విషయంలో ఇన్వాల్వ్ అయితే నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పేసి అవసరమైతే ఇరాన్ని కూడా మళ్ళీ యుద్ధంలోకి లాగొచ్చు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అది కూడా ఇజ్రాయెల్కి అవసరమే, ఎందుకంటే ఇరాన్తో యుద్ధం ఆగడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. సో ఇరాన్ ఇన్వాల్వ్ అయినా ఇజ్రాయెల్కి లాభమే, ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇజ్రాయెల్కి లాభమే. సో ఇజ్రాయెల్ చాలా స్మార్ట్ గేమ్ ఇక్కడ ప్లే చేసింది. ఇప్పుడు అసలు తలనొప్పి ట్రంప్కి మొదలైంది. ట్రంప్ ఇదిగో ఆగిపోయింది యుద్ధం, నేను ఆపేశాను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తున్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయించిందే ట్రంప్. సరే మొత్తం మీద నేను ఓపెన్ చేయించాను, చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది, దానికోసం నేను పెద్ద సాక్రిఫైస్ చేశాను, చాలా పెద్ద కష్టపడ్డాను అని చెప్పుకునే లోపే ప్రపంచానికి మళ్ళీ ఇజ్రాయెల్ చేసినటువంటి స్మార్ట్ మూవ్తో ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మచ్ స్ట్రాంగర్ నౌ. క్లియర్గా మ్యాప్స్ కూడా రిలీజ్ చేశారు. సో దే ఆర్ నాట్ రెడీ టు ఓపెన్ ఇట్ ఎనీమోర్ నౌ. ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం పూర్తి స్థాయిలో మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే బాంబింగ్ కొనసాగుతోంది, దాడులు జరుగుతున్నాయి. ఓవైపు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది, అఫ్కోర్స్ అరబ్ దేశాల మీద. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ మరొకసారి ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక మిగిలి ఉన్నది ఏంటి? మళ్ళీ అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అది కూడా జరిగితే మళ్ళీ యుద్ధం పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి. ఇజ్రాయెల్ ఏమో నువ్వు చెప్పింది నేను విన్ను అని చెప్పి ట్రంప్ చెప్పిన మాట వినట్లేదు, నాకు నచ్చింది చేసుకుంటా అంటుంది. వాళ్ళ కోసమే అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో కూడా ట్రంప్ యుద్ధంలోకి దిగాడు, కలిసి దిగారు యుద్ధంలోకి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇరాన్ ఏమో ఏదైనా మాట్లాడితే హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసేస్తుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. మీరు ఇప్పుడు కూడా పరిస్థితి చూస్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ మళ్ళీ యుద్ధం దిశగా వెళ్తోంది కాదు, ఇట్స్ ఆల్రెడీ గాన్ వెళ్ళింది. యుద్ధం మళ్ళీ మొదలైంది. ఈ పాకిస్తాన్ లాంటి దేశాలు చేసిన పీస్ టాక్ ఎంత పేలవంగా ఉన్నాయో మనకు ఒకసారి అర్థమవుతుంది. వీళ్ళే పనికి మాలిన వాళ్ళు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి పీస్ టాక్ చేయడం ఏంటి? అసలు చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఏ దేశాలు చేయాలి? చేస్తే ఇండియా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఈజ్ రెడీ టు టాక్ విత్ ఇండియా ఇలాంటి విషయాల్లో. ఇక ఇంతకుముందు మనం చూసాం చాలా సందర్భాల్లో ఈ అరబ్ దేశాల ప్రిన్సులు అందరూ కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళ కింగ్సే చెప్పారు ఏమని, మాకు ఇండియా లాంటి దేశం ఒక ఫోన్ చేస్తే ఆగిపోతుందని. సో దే ఆర్ రెడీ, ఇరాన్ ఈజ్ రెడీ. ఇజ్రాయిల్ అఫ్కోర్స్ మనం చెప్తే వినడానికి రెడీగా ఉంది. ట్రంప్ చెప్పినా వింటుందో లేదో తెలియదు, కానీ భారత్ చెప్తే వినడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ట్రంప్కి ఇష్టం లేదు భారతదేశాన్ని నెత్తిని కూర్చోబెట్టుకోవడం. ఇప్పుడు భారతదేశానికి మంచి పేరు వస్తుంది ఒకవేళ పీస్ టాక్ చేస్తే. అందుకని ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? పాకిస్తాన్ని, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళని మనం చూసాం కదా. అమెరికా నుంచి వచ్చినటువంటి ట్వీట్ని డైరెక్ట్గా డ్రాఫ్ట్తో సహా కాపీ పేస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి చేశాడు. బట్ అది ఎంత వీక్గా ఉందో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా అసలు ఈ అగ్రిమెంట్ కుదరాలని అనుకున్నాడా లేదా? అసలు ఈ యుద్ధమే పెద్ద కాన్స్పిరసీ. జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలన్నీ కూడా ట్రంప్ కనుసన్నల్లో, ఇంక్లూడింగ్ ట్రంప్ ఇప్పుడు ఓడిపోతున్నట్లు కనిపించడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ అని చెప్తున్నారు. ఆర్టీవీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దట్. మేము ఖచ్చితంగా మీకు ఆ డీటెయిల్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. సో వాట్ డూ యూ థింక్? యుద్ధం మరొకసారి పూర్తి స్థాయిలో మొదలవబోతుందా? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.